చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రాజంపేట నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ కేటాయింపు సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బత్తెల చెంగలరాయుడు మరోమారు టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే అధినేత చంద్రబాబు టికెట్ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చారన్నటువంటి వాదనలు కూడా రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ఆయన ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాంతాల్లో కలియ తిరుగుతూ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తారు. మరోవైపు ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు, అరాచకాలపైన కూడా గొంతెత్తి విప్పుతూ తరచుగా విరుచుకుపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు టికెట్ పై స్పష్టత వచ్చిందా లేదా అన్నటువంటి అంశం ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. అసలు ఎందుకు రాజంపేట టికెట్ విషయంలో ఇంకా సందిగ్ధత వీడైన పరిస్థితి? రకరకాల వ్యక్తులకు ప్రచారం చేసుకుంటారు, నాకు టికెట్ నాకు టికెట్ అని. ఎందువల్ల అంటే అధినేత ఇంకా ఎందుకు స్పష్టం చేయలేకపోతున్నారు చంద్రబాబు గారు? ఒక సామాజిక వర్గాన్నే టార్గెట్ చేసుకుంటారు అనేది ఒక వాదన ఉంది. వాళ్ళు కొందరు ఏమంటారు, ఎవరికైతే అలాంటి పిచ్చి ఉంటుందో వాళ్ళే అలాంటి ఆరోపణ చేస్తారు. మాకు ఓట్లు కావాలా, అన్ని కులాలకు ఓట్లు ఉన్నాయి, అందరూ కావాలా. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళలో వాళ్ళమ్మిడితే మేము కొమ్ము కాస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏదైనా జరిగితే అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడితే మేము దగ్గరుండి చేసుకుంటున్నాం. మాకు వర్గాలు లేవు, వేరే ఆలోచనే మాకు లేదు. నా తత్వం అంతా డెవలప్మెంట్కి అందరూ సహకరించాలని కోరుకుంటున్నా. అధికారం ఉంటే డెవలప్ చేయగలుగుతాం, లేకపోతే ఏం చేయలేం. అది ఎవరన్నా ఆపోహ ఉంటే అలాంటి వాళ్ళతో పిలిచి నాతో మాట్లాడిపించండి. ఎవరైనా ఉన్నా నేను మాట్లాడతా, అనుమానం ఏం పెట్టుకోవద్దు. కోడూరు నియోజకవర్గంలో నా ఎమ్మిడితే మీరు అన్నటువంటి వాళ్ళు ఉండారే, మోర్ దాన్ 50% నాతోనే ఉండారు. మోర్ దాన్ 50%. ప్రతి బూత్లోనూ నాకు ఓట్లు వస్తాయి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ క్యాస్ట్, కలర్, క్రీడ్, రిలీజియన్. నన్ను గురించి అర్థం చేసుకునే వాళ్ళకే నన్ను గురించి తెలుస్తుంది, లేకపోతే ఎవరికి తెలుస్తుంది? అన్నమయ్యకు ఒక్కడికే తెలుసు వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం, మిగతా వాళ్ళకి ఏం తెలుసు? నీకు నాకేం తెలుస్తుంది? చెంగలరాయుడు గురించి తత్వం తెలుసుకోవాలంటే కొంచెం స్టడీ చేయాలి చెంగలరాయుడు, అంత తప్ప వేరేదేం లేదు. ఐఎమ్ ఫార్ ఆల్, లెజిస్లేటర్ ఈజ్ ఫార్ ఆల్, చెంగలరాయుడు ఈజ్ ఫార్ ఫ్యామిలీ. కానీ ఫ్యామిలీని కూడా నెగ్లెక్ట్ చేసి నేను సొసైటీ కోసం వర్క్ చేస్తున్నాను. అన్న, అందరినీతో బంధువర్గం కలుపుకుంటారు ఎవరైనా సరే, అది ఈ కులమా ఆ కులమా అనేది మీకు లేదు. ప్రతి సామాజిక వర్గం, ఏ సామాజిక వర్గమైనా కావచ్చు, బంధుత్వం కలుపుకునే తత్వం ఉన్నటువంటి మీరు గతంలో 2014లో ఓటమికి కారణాలు ఏంటి? నేను 14లో పోటీ చేయలేదు. 2019 నేను ఒక్కడిని ఓడిపోయినా, రాష్ట్రం అంతా ఓడిపోయింది. మీరేమన్నా ఆ కారణాలు ఏమైనా అనుభవించారా? ఈ రాజంపేట నేనేం స్టడీ చేసి నన్ను పోటీ చేయమన్నారు. మొదట్లో నేను తిరస్కరించాను. మా నాయకుడు ఖచ్చితంగా పోటీ చేయాలన్నాడు. నువ్వు పోటీ చేస్తే 4 సీట్లు గెలుస్తాయని చెప్పాడు. మా నాయకుడిని తృప్తిపరిచేదానికి నేను రాజంపేట నుంచి పోటీ చేశాను. పోటీ చేసిన తర్వాత రాజంపేటను వదులుకోకూడదని చెప్పేసి పనిచేస్తాను. ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నా ఎలక్షన్ డిక్లరేషన్ అయిపోయింది. తెల్లారుజామున వచ్చి కొనుక్కున్నాను. మళ్ళీ సాయంత్రం కల్లా వీరబల్లికి వెళ్ళిపోయినా. వీరబల్లి సుండుపల్లిలో మంచినీళ్ళ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ట్యాంకర్లు పెట్టి మరుసటి రోజు నుంచి నీళ్ళు తోలిచ్చినాం. అంత తప్ప వేరేది నాకేం తెలీదు. నేను కొత్త ఈ నియోజకవర్గానికి, క్యాడర్ అంతా పనిచేశారు. అందులో కొందరు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ గురించి మనమేం ఆలోచన చేయాల్సిన పని లేదు. కొందరు వాళ్ళతోనూ మాతోనూ టచ్లోనే ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. నాయకుడు చెప్పిన మాటను శిరసా వహించి నేను రాజంపేట నుంచి పోటీ చేశా. ఇంక వేరే ఏం తెలియదు. షార్ట్ పీరియడ్, జనవరి 25th నాడు నన్ను అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 10th నాడు ఎలక్షన్స్ వచ్చాయి. 60 డేస్లో 60,000 ఓట్స్ వచ్చాయి. 60 డేస్లో 60,000 ఓట్స్ మనకి ఇక్కడ వచ్చాయి. నేను ఐఎమ్ ప్రెస్ టు రాజంపేట్.
ఇప్పుడు అలాంటి వాతావరణం ఏం లేదు. 60,000 పై చిలుపుతో మెజార్టీతో గెలుస్తాం. ఎవరైనా ఏ అభ్యర్థి అయినా నేరుగా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ పోటీ చేసినా బత్తెల చెంగల్ 60,000 ఓట్లతో గెలుస్తాడు. నేరుగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా ఇంకోరైనా పోటీ చేయాలి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంత ధీమా? వర్క్ చేశాను కాబట్టి. ప్రజల్లో అంతగా ఉందా? నేను పేరు పెట్టి పిలిచేవాళ్ళు 30,000 మంది ఉన్నారు. ఆ ఇంట్లో 3 ఓట్లు ఇస్తే 90,000 వస్తాయి. పేరు పెట్టి పిలిచేవాళ్ళు ప్రీతిగా. అంటే అంత అభిమానం పెంచుకుంటారు. వ్యక్తిగతంగా డెవలప్ చేసుకున్నాను. పార్టీ పటిష్టంగా పెరిగిపోయినది. ఇంకేం కావాలా? మేడా మల్లికార్జున రెడ్డి మీ పార్టీని గంజాయి వనంతో పోల్చారు. అదేవిధంగా ఏదైతే టీడీపీ హయాంలో 100 కోట్ల రూపాయలతో నిధులతో అభివృద్ధి చేస్తే ఏమైనా చంద్రబాబు ఇంట్లో నుంచి ఇచ్చినాడా అన్నటువంటి ఆరోపణ చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? అసలు టీడీపీ హయాంలో అంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగితే దాన్ని టీడీపీ ఏమన్నా చంద్రబాబు ఏమన్నా ఇంట్లో నుంచి తెచ్చిచ్చాడా అన్నటువంటి ఆరోపణ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వ్యక్తిగతంగా మేడా మల్లికార్జున రెడ్డి చాలా సౌమ్యుడు. వాళ్ళ బంధుత్వమే దోచేస్తున్నారు. దోసిన దాంట్లో ఈయనకు భాగం ఉన్నది. ఆఖరికి సోమత్యల బ్యాక్ వాటర్లో చేపలు పట్టుకుంటారు చూడు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు. వాళ్ళ భాస్కర్ రెడ్డి చేపలు పట్టుకుంటే వాళ్ళ దగ్గర కూడా ఇసుకను దోసేశారు, భూములు దోసేశారు, ల్యాండు శాండు వైను మైన్ అంతా దోసేశారు. ఆ గంజాయి వనమే ఆయనకు సీట్ ఇచ్చింది. ఆ గంజాయి వనమే ఆయనకు దీన్ని విప్పు చేసింది. ఆ గంజాయి వనే రాజకీయాల్లో బిచ్చు పెట్టింది. నాకు తెలీదు. రేపు ఏదైనా అవసరం అయితే ఇంట్లో వాళ్ళని కూడా ఏమన్నా అంటాడేమో నాకు తెలియదు. అంటే అంత కుటుంబ జన్మనిచ్చినటువంటి పార్టీ, రాజకీయ జన్మనిచ్చిన పార్టీనే గంజాయి ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళని కూడా రేపు ఏదైనా లబ్ధి కోసం ఇంట్లో వాళ్ళని అన్నా కూడా మనమేం అవసరం, మనం ఆశ్చర్యపడాల్సిన పనిలే. తర్వాత గంజాయి వనంలోనే 850 కోట్లు వచ్చినాయి. ఈ తులసి వనంలో ఎన్ని కోట్లు వచ్చినాయో ఆయనే చెప్పాలి. ఆయన కరపత్రం, ఆయన జీవోలన్నీ ఇస్తే నేను బుక్ ప్రింట్ చేసి ఆయనకే అంకితం ఇస్తా. ఆయన నా చంద్రబాబు నాయుడు ఇచ్చిన డబ్బు 850 కోట్ల రూపాయలు బుక్ ప్రింట్ చేసి వాళ్ళ తల్లికి ఇచ్చాడు. గవర్నమెంట్ డబ్బును వాళ్ళ తల్లికి అంకితం చేస్తారు ఎవరన్నా? వాళ్ళ సొంత. సో ఆయన గురించి తక్కువ మాట్లాడితేనే మంచిది. ఆయన గురించి తక్కువ ప్రశ్నలు వేయండి, నేను చెప్తా ఉంటాను. ఇవి జనరల్ నేనేమంటున్నానంటే నియోజకవర్గంలో ఇసుకనంతా దోపిడీ చేసి దాచుకునేది మేడా మల్లికార్జున రెడ్డి. బెంగళూరులో ఈరోజు 1 లక్ష టిప్పర్లు ఇసుక ఉన్నది. పెద్ద పెద్ద ప్యాలెస్లు కడుతున్నారు. మద్రాసులో ఉండే ఇసుకంతా రాజంపేటది. 7 రీచ్ల నుంచి దొంగది. దొంగ ఇసుక పోతున్నది. ఈ వరకు ఏమీ లేదు, పర్మిషన్ లేవు. పోయినా పోలీసు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు వాళ్ళ చేతు ఎక్కడ బాలరాజపల్లిలో ధర్నా చేస్తుంది, మందరం కొత్తపల్లికాడ రచ్చ చేసేస్తుంది, సిద్ధవటంలో రచ్చ చేస్తుంది. ఎన్ని చోటు చేయాలా? పోలీసులు వచ్చి లాక్కపోతున్నారు. వాళ్ళది జీవో అంటే మీరు అడగకూడదు, మైన్స్ వాళ్ళు చూసుకుంటారు. మీరు పట్టుకోకూడదు దొంగలను, మైన్స్ వాళ్ళు పట్టుకోవాలంటున్నారు పోలీసు వాళ్ళు పట్టుకోరు, మైన్స్ వాళ్ళు పట్టుకోరు. ఏమంటే వాళ్ళకి చేస్తానే కదా చారిటీ అంతా. లెట్ దమ్ గివ్ ద వన్ ప్రూఫ్. వాళ్ళకు మైనింగ్ పర్మిషన్ ఉన్నదని చెప్పేసి ఒక్క ప్రూఫ్ ఇవ్వమని చెప్పు, మీడియాకి ఇవ్వమని చెప్పు, మీసాలు తీసేస్తా. గవర్నమెంట్ ఆ మాదిరి ఉన్నది, ఏం చేద్దాం? గవర్నమెంటే జరిపిస్తున్నది. ప్యాలెస్కి వెళ్తున్నాయి డబ్బులు, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నాయి. ఇసుక జీవో ఉన్నదని మీరు అడగండి, జీవో చూపిమనండి, పర్మిషన్ శాండ్ క్వారింగ్ చేసేదానికి. అప్పుడు నేను చెప్తాను. నేను పోలీసులను పెట్టుకొని వాళ్ళు శాండ్ తెస్తున్నారు, పోలీసులు పెట్టుకొని ల్యాండ్ తీసేస్తున్నారు. పోలీసుల సహకారంతో మైనింగ్ ఆపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు చేసి అరాచక కిరాతక పైశాచిక చర్యలన్నీ కూడా పోలీసు సపోర్ట్తోనే జరుగుతున్నది తప్ప వేరేదేం కాదు. ఇప్పుడు మేడా మల్లికార్జున రెడ్డి గారు ప్రతి మండలానికి తమ్ముళ్లను ఇన్ఛార్జిగా నియమించడం ఎలా చూడొచ్చు అంటారు? అది ఆయన వ్యక్తిగత విషయం, ఆ పార్టీ చూసుకోవాలి ఆయన్ని. నేనేమంటే అంటే దోపిడీ కోసమే తమ్ముళ్ళని నియమించుకున్నాడా? ఇంకదేనికని అదే నేను అడిగేది. ఏమంటున్నానంటే
చేపలు సోమశిల బ్యాక్ వాటర్లో చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారని మీకు చెప్పా. ఇంక దేనికి ఆయన దాన్ని పెట్టుకున్నారు? వాళ్ళు వసూలు చేస్తారు, ఈయనకి ఇస్తారు, ఆయన అంత తీసుకుంటారు. మరి నాకేమో 1000 కోట్లు ఉంది అని కాంట్రాక్ట్లో సొమ్ము సంపాదించుకుంటున్నాను, ఆ డబ్బులే నేను ఖర్చు పెడుతున్నానన్న వాదన వినిపిస్తాడు. వాళ్ళు చెప్తారండి, మహాపతివత కథలు చెప్తారు, నమ్ముతారా? మహాపతివత కథలు చెప్తారు, వినాలా? సతీ సావిత్రి కన్నా ఎక్కువ కథలు చెప్తారు వాళ్ళు. మనం విన్నామా? నేను తప్పుడు పని చేశానని ఎవరన్నా చెప్తారా? నేను నిరూపిస్తా. శాండ్ లేదు, నేను కాణిపాకం కాడికి వచ్చి ప్రమాణం చేస్తా. శాండ్లో నీ పాత్ర ఉంది, ల్యాండ్లో నీ పాత్ర ఉంది, చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేస్తాడు నీ భాస్కర్ రెడ్డి, కాణిపాకం కాడికి వచ్చి ప్రమాణం చేస్తాం అని చేయమని. ఎమ్మెల్యేకి సవాల్ ఏందండి, పార్లమెంట్ హెడ్ క్వార్టర్సు జిల్లా రాజధాని అని చెప్పారు, ఏమైపోయిందండి? జిల్లా కలెక్టరేట్. పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్లో మెడికల్ కాలేజ్ అన్నారు, ఏమైపోయిందండి? అన్నమయ్య డ్యాము తెగిపోయి 2 సంవత్సరాలు 2 నెలలు అయిపోయింది, పిరికిడి మట్టేశారని దానికి ఎత్తిన. వీరబల్లి సుండుబల్లో తాగేదానికి నీళ్లు లేవు, గెత్తి లేదండి. ఈ రోజుటికి సుండుపల్లి బిగ్గెస్ట్ మండల్, తాలూకా ఆఫీస్ బిల్డింగ్ లేదండి, గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్ లేవు. మీసాలు తీసుకొని పోవాలి అడిగి సిగ్గుంటే. కోడూరు పోండి, తాలూకా ఆఫీస్ బిల్డింగ్ చూడండి, రాష్ట్రపతి భవన్ మాదిరి ఉన్నది. ఎండి ఆఫీస్ చూడండి, అసెంబ్లీ మాదిరి ఉన్నది. ఒక సుండుపల్లి మండలానికి తాలూకా ఆఫీస్కి గెత్తి లేక ప్రైవేట్ బిల్డింగ్లు పెట్టుకొని ఉంటున్నారా? 1986లో మండలాలు వస్తే ఈ రోజుకి కూడా తాలూకా ఆఫీస్కి గెత్తి లేదంటే ఏం చెప్పాలండి? బిల్డింగులు లేవు కాదండి, బస్టాండ్ కానీ దూరంగా పెట్టారు, ప్రయత్నం చేస్తున్నామని చెప్పారండి. ఇవన్నీ ఫెయిల్యూర్ మాటలు. ఇద్దరిని కూర్చోబెట్టి మీరు ఒక డిబేట్ పెట్టండి, ఏం చేస్తే నేను 4 ప్రశ్నలు వేస్తాను. ఐఆమ్ రెడీ. వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టినా వస్తా, చెన్నై గారి పెట్టిలో వచ్చినా వస్తా, వాళ్ళ ఆఫీస్లో పెట్టినా వస్తా, మీ ఆఫీస్లో పెట్టినా వస్తా, మా ఆఫీస్లో పెట్టినా వస్తా. మా ఆఫీస్లో వస్తే ఆయనకు పట్టు బట్టలు పెట్టి డిబేట్లో పాల్గొంటా, పట్టు బట్టలు పెడతా. మీకు కూడా, నీకు 20,000 రూపాయలు పట్టుబట్టలు, ఆయనకి 50,000 రూపాయలతో పట్టుబట్టలు పెట్టి డిబేట్ చేస్తా. ఎదురెదురుగా నాకు శాండ్ మీద, ల్యాండ్ మీద, మైనింగ్ మాఫియా మీద, భూముల ఆక్రమణ మీద చెప్తే సార్ నేను వచ్చి కాణిపాకం ప్రమాణం చేస్తా, ఆయన కూడా వచ్చి ప్రమాణం చేయమని. ఎవరెవరు బోగోత్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోవాలా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు ఒరిజినల్ చెంగల్రాయుడు కనపడతాడు. బేదోళ్ళ చెంగల్రాయుడు, చెంగల్రాయుడు ఫర్ కనపడతారంటారు. పాత చెంగల్రాయుడు కాదు, బేదోళ్ళ చెంగల్రాయుడు, బేద చెంగల్రాయుడు, బేదల ఫార్ చెంగల్రాయుడు. పాత చెంగల్రాయుడు అంటే రైల్వే కోడూరు గుర్తొస్తుంది. రైల్వే కోడూరులో నేను ఎక్కడ ఏం చేయలే, ఎవరన్నా చేస్తే అడ్డుకున్నాం. తప్పు చేస్తూ ఉంటే కళ్ళారా చూస్తూ నిలబడుకునేదానికన్నా రైలు కింద తలకాయ పెట్టి సావటం మంచిది. తప్పు జరుగుతూ ఉంటే ఎదుర్కోవటమే వాని లక్షణం. అదేలేండి, రాజారెడ్డిని కూడా ఎదుర్కొన్నారని అప్పుడు అంటుంటారు. ఉంటాయి, రాజారెడ్డినే ఉన్నదిలే, ఇంకా చాలా మంది ఉన్నారు. మైనింగ్ విషయంలో రాజారెడ్డినే ఢీ కొట్టినటువంటి వ్యక్తి. ఆయన చనిపోయాడు, ఇంకా ఆయన గురించి ఎందుకులే, కానీ ఆయన ఎలాంటి సాగు తెచ్చాడో అందరికీ తెలుసు కదా. నేనేమంటానంటే అప్పట్లో చనిపోయిన వాళ్ళ గురించి ఎందుకు, బతుకున్న వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. మరి రాజశేఖర్ రెడ్డితో మీకు అత్యంత సన్నిహితం ఎందుకు వచ్చింది? మీకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు కదా రాజశేఖర రెడ్డి గారు, ఎందుకు అంత బాండింగ్ ఏర్పడింది? అంటే ఒక రాజశేఖర రెడ్డికి నాకు దగ్గర సంబంధాలు ఉన్న మాటకు వాస్తవం, నో డౌట్. ఆయనలో ఒక లీడర్ను చూస్తాను నేను, ద లీడర్. మాట ఇస్తే మాట మీద ఉంటాడు, మాట తప్పితే తలకాయ దించుకుంటాడు, మాట తప్పితే తలకాయ దించుకుంటాడు. ఐ నో హిస్ మెంటాలిటీ. జగన్మోహన్ రెడ్డి ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది, ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. ఏమి లేదు, జీరో. ఈ 4.5 ఏళ్ల కాలంలో రాజంపేట డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా మీకు తెలిసి? పెద్ద సున్నా జరిగింది, పెద్ద ఎత్తున పెద్ద సున్నా, బిగ్ జీరో. అంటే ఏమీ లేదంటారు, మీకు తెలీదా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పెద్ద సున్నా. రాజంపేటను ఎట్లా డెవలప్ చేయాలి? రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్
ఎలా చేయాలండి? ఆ మార్కెట్ లేకపోతే తెలిసిపోతుంది. గవర్నమెంట్ జాగా ఎన్నో ఏళ్ళుగా ఒక 50 కోట్లు ఖర్చు పెడితే 7 సంవత్సరాల లోపల మార్కెట్ను సుందరంగా తయారైపోతుంది. 7 అంతస్తుల బిల్డింగ్ని తయారు చేసి ఫ్రీగా ఇచ్చేయచ్చు మార్కెట్. అందరికీ పైన బ్యాంకింగ్లకు ఇచ్చేయచ్చు, ఆ పైన కళ్యాణ మంటపాలు, ఆ పైన థియేటర్లు. గవర్నమెంట్ జాగా అండి. పాత బస్ స్టాండ్కి పోండి, గవర్నమెంట్ జాగా ఎలా ఉంది? దాన్ని ఎట్లా డెవలప్ చేయొచ్చు. దోమలు కుట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడుందండి? కోడూరు టౌన్లో ఎక్కువ 40% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల దోమలు రావు. దోమలు కుట్టకపోతే జ్వరాలు రావు. జ్వరాలు రాకపోతే పబ్లిక్ డబ్బు ఖర్చు కాదు. అంతే, సీక్రెట్ అది. ఇప్పుడు చిన్న విషయం సూటిగా అడుగుతాను. ఏదైతే మేడా మల్లికార్జున రెడ్డితో సరిపోని కొందరు కీలక నేతలు ఎవరైతే మార్కెట్ యార్డు చైర్మన్ కావచ్చు తదితర నేతలంతా కూడా మీ పార్టీలోకి వలస రావడాన్ని ఎలా చూడవచ్చు? అది నాకు తెలీదు. ఎవరు వచ్చినా, సుయానా వాళ్ళ తమ్ముడు వచ్చినా నా దగ్గరికి వస్తే నేను తొడకపోతా. వాళ్ళు చేస్తే నాకేం అభ్యంతరం లే. నేనేమంటానంటే అంటే తన అనుచర వర్గం అంతా కూడా ఒక్కసారిగా టీడీపీలోకి రావడాన్ని ఎలా చూడాలి అంటున్నాను. మీ పార్టీలోకి రావడాన్ని ఎలా చూడాలంటున్నాను. నాట్ ఫర్ నేను ఎవరు చేరినా స్వాగతిస్తాను, కానీ మొదటి బంతిలో మొదటి నుంచి పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకు వడ్డిస్తాను. ఈ 4.5 సంవత్సరం పార్టీని నమ్ముకొని ఉన్నారు కదా, వాళ్ళకే మొదటి బంతిలో భోజనం, తర్వాత వచ్చిన వాళ్ళకి 2వ బంతిలో భోజనం పెడతాం. లాస్ట్లో వచ్చి మొదటి భోజనం కావాలంటే ఇది కాదు. ఇది బత్తల చెంగల్రాయుడు తీవ్రంగా పనిచేస్తారు, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటారు, చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తారు అంటే చేతులు ఎత్తేస్తారు అనే వాదన ఉంది. చేతులు బత్తెల చెంగల్రాయుడు గారు ఇప్పటి నుంచి బాగా పనిచేస్తారు, ప్రజల్లో మమేకం అవుతారు, ప్రజల దృష్టిలో బాగా పార్టీని బలోపేతం దిశ అడుగులు వేస్తారు. కానీ చివరి ఎన్నికల సమయంలో కొంత చేతులు ఎత్తేస్తారు అంటే ఏదైతే ఆర్థికపరమైనటువంటి అంశం విషయంలో. కూడు తిన్నోడు కూడా ఆ మాట అనడు. కూడు తిన్నోడు గడ్డి తింటాడే వాడు ఆ మాట అంటాడు. చెంగల్రాయుడు తన క్యాడర్ను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. చెంగల్రాయుడు మాట ఇచ్చే మాట మీద ఉంటాడు. మొన్న ఎలక్షన్లో చేతులు ఎత్తేసి ఉంటే 60,000 ఓట్లు ఎట్టొస్తాయి? 60 రోజులు 60,000 ఓట్లు ఎట్టొస్తాయి? నా ఒక్క నామినేషన్కే దాదాపు 40,000 మంది జనం ర్యాలీలో వచ్చారు. అంటే నేనేమంటే క్యాడర్ను గురించి నేను చెప్పట్లే. మీకు సంఖ్యాబలం బాగుంది, మీకు మీ అనుచర వర్గం బాగుంది. బట్ నేనేమంటున్నాను, ఎలక్షన్ టైంలో ఫైనాన్షియల్ పరంగా కొంత వెనకడుగు వేస్తారు బత్యాల అనేది వాదన వింది. ఏంటి? జనరల్గా నేను బేదోడిని కాబట్టి అందరూ అనుకోవచ్చు అమాదిరా కదా. అంటే మీరు మొన్న ఎలక్షన్స్లో ఎవరైనా ఒక్కరిగానే అనుంటే మా పార్టీ వాళ్ళు నేను తల ఉంచుతా. వైసీపీ వాళ్ళు అంటే నేనేం చెప్పేది, మా పార్టీ క్యాడర్లో ఒక్కడిని చూపించు తలకాయ దించుతా. ఎక్కడ కూడా రాజీ కాను, రాజీ అయ్యే ప్రశ్నే లేదు. ఆర్థిక పరంగా కూడా అప్పటి చెంగల్రాయుడుకు ఇప్పటి చెంగల్రాయుడుకు కొంచెం తేడా కనిపిస్తుంది. అప్పటి ఏదైతే రైల్వే కూడూరులో ఉన్నటువంటి చెంగల్రాయుడు మనస్వభావం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మనస్వభావంలో కొంచెం తేడా, అంటే కొంచెం అంటే దాదాపు 50% అబౌవ్ తేడా. అప్పట్లో ఒక రకంగా చెంగల్రాయుడు అంటే ఒక బ్రాండ్, ఒక భయం ఉండేది. ఇప్పుడు ఎలా? బీ రోమన్ వైల్ వీఆర్ ఇన్ రోమ్. బీ రోమన్ వైల్ వీఆర్ ఇన్ రోమ్. కోడూరులో ఉంటే కోడూరు తత్వం, రాజంపేటలో ఉంటే రాజంపేట తత్వం, తిరుపతిలో ఉంటే తిరుపతి తత్వం. సరేనా? బీ రోమన్ వైల్ వీఆర్ ఇన్ రోమ్. నేను రాజంపేటలో ఉన్నాను. రాజంపేట పులి ఏలింది. బండారు రత్న సభాపతి పులి, ఆయన తర్వాత ఆ పులులు కనపడలా నాకు. అన్ని పిల్లులు అయిపోయి పులి తర్వాత పిల్లులు అయిపోయినాయి అంటున్నాను నేను చెప్పను. ఆ మాదిరా బండారు రత్న సభాపతి పులి 2 చేతులతో దండం పెడతా. తర్వాత నాకంత పులులు కనపడలే ఇక్కడ. సో బండారు రత్న సభాపతి గారి వారసత్వాన్ని తీసుకుందామని ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ఐ వాంట్ టు బి ట్రూ ఫాలోవర్ ఆఫ్ బండారు రత్న సభాపతి.
ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద వీకర్ సెక్షన్స్. సో చెంగల్రాయుడిని ఊరు మార్చలేరు. మా తల్లిదండ్రులను కూడా నేను మార్చిన. మా ఫాదర్ స్మోకర్, సిగరెట్ తాగేవాడు. మా నాయన దగ్గర సిగరెట్ మానిపించిన 6వ తరగతిలో. అంటే మీరు 6వ తరగతిలో ఉండగానే మీ నాన్నతో సిగరెట్ మానిపించారు. మా టీచర్ చెప్పాడు పొగాకు హానికరం అని. పొగాకు అంటే నాకు తెలీదు, ఆయన చెప్పాడు. మా నాయన దగ్గర మానిపించారు. మా తల్లిదండ్రులే మార్పించగలిగిన. అంటే ప్రజలను మార్చడం నాకు పెద్ద ఇది కాదంటారు. నేను మార్చలేనప్పుడు నేను రాజకీయాల్లో ఉండటం కూడా అంత మంచిది కాదు. ఇంత పెద్ద ఎత్తున మార్పు ఎలా సాధ్యమైంది? కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్తోనే మార్పులు వస్తాయి. చిన్న చిన్న ఇన్సిడెంట్తోనే మార్పు వస్తుంది. తప్పనిసరిగా నా అభివృద్ధి మంత్రమే జనంలో మార్పు వస్తుంది. ఇప్పటికే 90% మా దిక్కు వచ్చేసారు. 10% ఉంటారు అటు ఇటు. ఏం చేద్దాము? మీరేంటంటే వైసీపీ వాళ్ళు కూడా కొందరు ఆడిస్తూ ఉంటారు. తర్వాత మైండ్ గేమ్ ఆడే టీం ఒకటి పీకే టీం పనిచేస్తున్నది. పీకేడే చెప్తూ ఉంటుంది, ఆయన ఎలక్షన్ రోజు ఉండడు, వెళ్ళిపోతారు ఆయన. సో అవన్నీ 2019లో చెంగల్రాయుడితో ఎలక్షన్ చేసిన వాళ్ళు ఎవరన్నా నేను తలకాయ దించుతా, కొత్తలో ఊరన్నా. ఇప్పుడు కొందరు ఉంటారు, కొన్ని శక్తులు ఉంటాయి. అందరూ నా తత్వం ఉండాలని లేదు కదా. నీ తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు కరెక్ట్గా ఉన్నాయి. సో వాళ్ళని కూడా మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం పార్టీలో. బయట వాళ్ళు మనం మార్చే ప్రయత్నం మనం ఏం చేయలేం. నువ్వు ఏదైనా చేసుకొని బతుకున్నాయినా అని చెప్తా నీకు, నువ్వు వినవు, నేనేం చేసిన దానికి. సో నా ఎమ్మిడితో ఉండేవాడు నేనే కాదు లీడరు, నా ఫాలోయర్స్ అంతా లీడర్లే. వాళ్ళను లీడర్లు చేయటమే నా ధ్యేయం. వాళ్ళు చెప్పిందే శాసనం కావాలా, నేను చెప్పింది కాదు. నీ ఊరికి వస్తాను, నువ్వేం చెప్తే అది జరగాల. ఒక్క విషయంలో ఎగ్జామ్షన్ ఇస్తాను, హాస్పిటల్, పోలీస్ స్టేషన్. నా శత్రువులు హాస్పిటల్లో చేరమన్నా చేర్పిస్తా, నాకు బద్ద వ్యతిరేకి హాస్పిటల్ ఉన్న పలకరిస్తా, వాళ్ళని కాపాడుకుంటా. వాళ్ళు బతికిన తర్వాత నాకే ఓటేస్తున్నారు. హాస్పిటల్, పోలీస్ స్టేషన్ ఎగ్జామ్షన్ ఫార్ మై ఫాలోయర్స్. నిన్న మన్నూరు నుంచి ఒక ఇంటికి పోయినాము, కరుడు కట్టిన వైసీపీ, నాయన నీ వల్ల నా బిడ్డ బతికింది, నాకు ఊపిరున్నంత వరకు నీకే ఓటేస్తావు నాయన అన్నారు. అది వీడియో తీయమని చెప్పిన. ఇట్లాంటి తొందరలోనే ఒక 500 వీడియోలు రిలీజ్ చేస్తా. మాకు కూడా ఇవ్వండి. ఏం చేసినామనేది. ఇప్పుడు అన్నమయ్య బాధితులకు న్యాయం చేయలేకపోయారు. అదేవిధంగా రాజంపేట అభివృద్ధిని నోచుకోని పరిస్థితి. సో ఈ పరిస్థితి సమయంలో మీరు రాబోయే రోజుల్లో ఏదైతే మీరు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచిన తర్వాత మళ్ళీ పూర్వవైభవాన్ని చూడొచ్చు అంటారా? ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కావచ్చు, అన్నమయ్య ప్రాజెక్టు వల్ల అసలు అన్నమయ్య, నాకు చిన్న డౌట్, చిన్న క్లారిఫికేషన్, మీకు బాగా తెలిసి ఉంటుంది ఇక్కడ. అసలు అన్నమయ్య ప్రాజెక్టు మునిగిపోవడానికి కారణం ఏంటి? తెగిపోయేదానికి కారణమే మునిగిపోవటానికి కారణం. అదే తెగిపోవడానికి కారణం అదే అన్నమయ్య. అక్కడ ఇసుక రీచ్ల్లో వాళ్ళ టిప్పర్లు, మిషన్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ గేట్లు ఎత్తే అవి కొట్టకపోతాయని చెప్పి ఆపమన్నారు. అంతకుముందు సంవత్సరం ఒక గేటు పనిచేయలే, దానికి ఇసుక్కు, బోల్ట్లకు, నట్లకు గెత్తి లేదని చెప్పేసి ఆనాటి డి గారు చెప్పారు. మెయింటెనెన్స్కు రూపాయి ఇవ్వటం లే. పార్లమెంట్లో పెద్ద చర్చ జరిగింది. నేను శాంతిభూషణుల ఇలాకా షెకావత్ గారు, బైరాన్ సింగ్ షెకావత్ వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇరిగేషన్ మినిస్టర్, మేము ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి తప్పుడు పనుల వల్ల, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రపంచ దేశాల్లో మేము తలకాయ దించుకుంటున్నాం. ప్రపంచ దేశాలకు ఇంజనీరింగ్ బిచ్చ పెట్టినటువంటి మోక్షగుండం విశ్వేశ్వర ఇచ్చినటువంటి జ్ఞాన బిచ్చ పెట్టుకొని
మీ డ్యాములు ఎట్టు తెగిపోయినాయి అంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పుదనం, స్థానిక నాయకత్వం చేసినటువంటి తప్పుదనం చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు. ఇది మహాపాపం కదా. ఓళ్ళే కదా ఇప్పుడు నీతులు చెప్తున్నారా? పాపం చేస్తుండే కదా నీతులు చెప్తున్నారు. సరే, మీరు ఒకవేళ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మీ పేరే ఖరారు అయిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్నమయ్య నిర్వాసితులకు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? అదేవిధంగా అన్నమయ్య డ్యామ్ కట్టడానికి ఏమన్నా కార్యాచరణ రూపొందే అవకాశాలు ఉన్నాయి? అన్నమయ్యే కాదు, నా యొక్క మెయిన్ సోర్స్ అంతా రూరల్ రోడ్స్, మైనర్ ఇరిగేషన్ సోర్స్. నేను గతంలో కూడా నాకు తెలిసిన వాళ్ళు 5-6 మంది మంత్రుల దగ్గరికే ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాడిని. R&B, పంచాయతీరాజ్, మైనర్ ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, వీళ్ళతో నాకు ఎక్కువ సంబంధాలు. మిగతా మినిస్టర్లు నాకు ఊరు అసలు వాళ్ళ గడప కూడా తొక్కను, నాకేం అవసరం లేదు. నాకు వీళ్ళతోనే పని. ముఖ్యమంత్రి దగ్గర లెటర్ ఇచ్చేది, శాంక్షన్ రాపించుకుంది, అడిగిపోయేది. ప్రొటెక్షన్ వాళ్ళు ఇవ్వాలంటే ఇరిగేషన్ ఇవ్వాలా, రోడ్లు ఇవ్వాలంటే PRN ఇవ్వాలి, R&B ఇవ్వాలా. మిగతా వాళ్ళతో నాకేం పని పడాల్సిన పని కూడా లేదు. ఏమైనా అసెంబ్లీలో ఏదైనా ప్రశ్నలకు జవాబులకు వాళ్ళతో మాట్లాడతాం. కానీ ఒక 5-6 మంది మంత్రులతో నాకు పని. 5-6 మంత్రులతోనే రాజంపేట రాజసం ఉట్టిపడుతుంది. రాజంపేట రాజసం ఉట్టిపడుతుంది. వాటి చెంగల్ రాయుడు అనేది నిరూపిస్తాను, నిరూపించి చూపిస్తా. అన్న, స్ట్రైట్ క్వశ్చన్ అన్న, ఏదైతే రాజంపేట నియోజకవర్గంలో ఉద్యానవన పంటలు ప్రసిద్ధి. ఇక్కడ బొప్పాయి పండిస్తారు, అరటి పండిస్తారు, రకరకాల ఉద్యానవన పంటలు పండిస్తారు. గడిచినటువంటి ఏదైతే వైసీపీ హయాంలో ఎన్నికల సందర్భంగా కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. సో ఇప్పటి వరకు ఈ 4.5 ఏళ్ల కాలంలో చూసుకుంటే ఇప్పటి వరకు ఎక్కడే కానీ ఒక కోల్డ్ స్టోరేజ్ లేదు. పైగా మీ సొంత అంటే పుట్టినటువంటి ఊరు రైల్వే కోడూరులో జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అతి లేదు గతి లేదు. ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇండస్ట్రియల్గా తీసుకుంటే అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ మీరు అడుగుతున్నారు. పల్ప్ ఇండస్ట్రీ కానీ, పేస్ట్ ఇండస్ట్రీ కానీ, పౌడర్ ఇండస్ట్రీ కానీ. 1 kg మ్యాంగోను తీస్తే 1/2 kg పల్ప్ అవుతుంది. 1/2 kg వచ్చేసి 1/4 kg పేస్ట్ తయారవుతుంది. 100 grams పౌడర్ అవుతుంది. సో అదేవిధంగా 30 లక్షల రూపాయలు ఖర్చు పెడితే 3 నెలలు మ్యాంగో జెల్లీ తయారీ ఇండస్ట్రీ భీమవరం ఆ ప్రాంతంలో నాకు ఉన్నాయి. విజయనగరం జిల్లాలంతా నేను పోయి చూపించాను. ఇది సోలార్ ఎనర్జీకి వీరబల్లి మండలం పెట్టింది పేరు. మ్యాంగో జెల్లీకి సుండుపల్లి మండలం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి కల్పించేదానికి నా వంతు కృషి చేస్తాను. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ రాయచోటు అయిన దానివల్ల భూముల విలువ పెరిగిపోయింది. వీరబల్లిలో కొంచెం సంకోచించాల్సి వస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేస్తే రైతులకు అన్యాయం జరుగుతుంది. సో కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి పని. తప్పనిసరిగా సోలార్ ఎనర్జీని మ్యాంగో బేస్డ్, బనానా బేస్డ్, పల్ప్ బేస్డ్ ఇండస్ట్రీని తీసుకురావాల్సింది. ప్రైవేట్ ఇండస్ట్రీస్లో ఇవన్నీ వస్తున్నాయి, మ్యాక్సిమం వస్తున్నాయి. కోడూరులో కూడా 2-3 యూనిట్లు వచ్చేసాయి పల్ప్ ఇండస్ట్రీ. కోల్డ్ స్టోరేజ్ అంటారా, నేను అదే మార్కెట్ దాంట్లోనే ఒక భాగాన్ని కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టాలని చూస్తున్నాను. మెయింటెనెన్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం, చేద్దాం. చేతి చూపించటమే, చెప్పేదానికన్నా కూడా చేతి చూపించటమే నా ధర్మంగా ఉంటుంది. 5 సంవత్సరాలు గెలిచినటువంటి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు నా ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు పూర్వీకులందరినీ గుర్తు చేసుకుంటారు. బ్రహ్మయ్య గారు కూడా పనులు చేయటంలో దిట్ట, ఏం అనుమానం లేదు. మాజీ మంత్రి మదన్మోహన్ రెడ్డి గారు ఆ బైపాస్లో పోతున్నామంటే మదన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే.
సో ప్రతి ఒక్కరు చేసింది ఒకటి. నేను మల్లికార్జున రెడ్డి ఒకసారి కలచాల్సి వచ్చింది పెళ్లిలో. నేను దిగుతున్నా, ఆయన ఎక్కుతున్నాడు. అన్నా బాగుండారంటే బాగున్నాను మల్లికార్జున అన్న. ఏం మల్లికార్జున, నీ ఊరికి పోయే దారి ఘోరంగా ఉన్నదే, దాని బురకలన్నా బూడిపిచ్చాయి అన్నా నేను. నువ్వు నమ్ముతావు లేదో, మరుస రోజు నుంచే బురకలు బూడ్చి పని స్టార్ట్ చేశాడు. ఆ ఇసుకలో వచ్చే డబ్బులో 1% ఖర్చు పెట్టే చాలు, గవర్నమెంట్ ఇకపోతే నీ డబ్బే ఖర్చు పెట్టి చెయ్యని కూడా అన్నాను. ఇప్పుడు వేసారు, మరుసటి పోయింది అది. అదేంటి మీరే చెప్పారు వేసాడన్నారు. ఈరోజు వేసాడు, మరుసటి రోజుకి లేచిపోయింది. తారు పూసారు, లోటరం పైన పడడం ఉన్నట్టు అంటారా అన్నా? మీరు గడిచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఒక మాట అన్నారు, మేడా మల్లికార్జున రెడ్డి పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయి, అవన్నీ కూడా నేను టీడీపీ తరపున గెలిస్తే టీడీపీ అధికారం దానికి కట్టుబడి ఉంటా, మంచి పెడతారన్నారు. దానికి కట్టుబడి ఉంటా. ఎట్లా ఆ రోజు ఏం మాట చెప్పినానో ఆ మాట చెప్పారు. ఆ రోజు నాకు కూడా గుర్తురావట్లా. మీరేం మాట చెప్పారో చెప్పాలి కదా, జనాలకు తెలియాలి కదా. మీరేం చెప్పారు, నువ్వేం అడిగినావో దానికి జవాబు కట్టుబడి ఉంటా. మీరు చెప్తే బాగుంటుంది ఇంకా, ఎందుకంటే బేదలకు భూములకు భూబకాసురుల నుంచి విముక్తిని కల్పించి బేదలకు పంచు చూస్తా. అది నాకు కావాల్సింది. ఏంటంటే మీరేమంటారంటే, మీరు పెనగలూరు మండలంలో ఏం చేశానో అదే చేస్తా. పెనగలూరులో ఏం చేశారు? కోడూరు మండలంలో ఏం చేశానో భూబకాసురుల దగ్గర నుంచి తీసుకొని బేదలకు ఇచ్చాం, చేస్తా. చేస్తారు ఖచ్చితంగా. ఎమ్మెల్యే భూములు ఆక్రమించుకోవాలి 100% 100%. 100% కంపల్సరీ. ఆ రోజు మా ఆర్టీవీ ఇప్పుడే ప్రయత్నం చేశాం. మా వాళ్ళకు పట్టాలు ఇలా 2018లో రెజల్యూషన్స్ ఇచ్చారు. మందపల్లి వాళ్ళకు వాళ్ళ పేర్లు ఉన్నాయి, అయినా ఇప్పుడు వాళ్ళకి డీపారాలు ఇలా కోర్టు కేసి వీళ్ళకు కూడా ఇవ్వమని చెప్పేసి కోర్టు ఆర్డర్ తెచ్చిన. ఊరికి వస్తుందా కోర్టు ఆర్డర్? వకీలు పెట్టుకోవద్దా? చేసినాం. త్వరగా వాళ్ళకి 62 మంది కూడా పట్టాలు ఇస్తాం. మిగతా వాళ్ళకన్నా ముందు ల్యాండ్ డెవలప్మెంట్ చేస్తాం. బోర్లు వేసి మోటార్లు బిగించి నీళ్ళు ఇస్తా. మిగతా వాళ్ళకన్నా ముందే ఆడ నీళ్లు పడితే. అన్నా, మీరు ఒకవేళ ఇన్ కేసు అభ్యర్థిగా ఖరారైతే గెలిస్తే రాజంపేట నియోజకవర్గంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట కాకపోవడానికి ప్రధాన కారణాలు ఎమ్మెల్యే వైఫల్యమే అని భావించవచ్చా? నా దృష్టిలో రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండాలనే ఉంది, జియోగ్రాఫికల్గా కానీ టోపోగ్రఫికల్గా కానీ. ఒక జిల్లాను మెయింటైన్ చేయాలంటే 200 కోట్లు కావాలి సంవత్సరానికి. ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా చేతిలోకి వచ్చేసింది. సో అవి కూడా ఆలోచించేయాలి. దాన్ని ముందు మాట్లాడేదానికన్నా రాజంపేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ రాజధానిగా ఉండాలా. విద్యా సంస్థలు భారతీయ విద్యాభవన్ తెస్తా రాజంపేటకు. నా బిడ్డలిద్దరూ భారతీయ విద్యాభవన్లో చదువుకున్నారు, 2 డాక్టర్లు అయినారు. సో విద్యే అన్నిటికీ మూలం. విద్యాపరంగా రాజంపేటని ఎట్టేటోళ్ళు చేయాలి. గూండూరు కానించి శేషమాంబాపురం దాకా 100 ఎకరాలు ఉన్నది. ఆడ మంచి ఇన్స్టిట్యూషన్స్ తేవాలి. పోలి దగ్గర నుంచి చెన్నై దాకా భూములు ఉన్నాయి. కటిక దరిద్రులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని ఎట్ట ఆదుకోవాలా. మున్సిపల్ కార్మికులకు ఏ విధంగా ఆదుకోవాలా, ఇవన్నీ నా మైండ్లో ఉన్నాయి బ్రదర్. వ్యక్తిగతంగా మా బిడ్డలు మున్సిపల్ కార్మికులు, నా తోబుట్టులు అంగన్వాడీలు, వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇచ్చి పనిచేస్తా. ఊళ్ళో కుక్క చచ్చినా, పంది కుక్క చచ్చినా, పిల్లి చచ్చినా మనం పండగ చేసుకుని ఎత్తిపోచేది వాళ్ళే. వాళ్ళని ఎత్తి సంకల్లో పెట్టుకుంటా. పుట్టిన బిడ్డకంతా విద్య నేర్పించే అంగన్వాడీలకు, ఆయాలకు, జ్ఞాన బిచ్చిని పెట్టినటువంటి వాళ్లకు లక్ష్మీ బిచ్చి పెట్టి వాళ్ళు ముందుకు తీసుకెళ్తా. ఇది నా ధ్యేయం. సో మొత్తానికి రాజంపేట బత్తెల చెంగల్రాయులు గారు ఎమ్మెల్యే అయితే రాజంపేట రూపురేఖలే మారిపోతాయంట. 100కి 100 పాళ్ళు మార్చాలనే ఉంది.
100% మీరు అనుకుంటే చేస్తారు, బట్ ఏదంటే ఫైనాన్షియల్గా కొంచెం ఏదన్నా ఆ సోర్స్ నాకు తెలుసు. గవర్నమెంట్ సోర్స్ అవసరం లేదు, వేరే సోర్స్లో కూడా తెస్తాం. సో ఎనీహో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో మొత్తం మీద రాజంపేట నియోజకవర్గ అభ్యర్థిని నేనే ఖచ్చితంగా 60,000 అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాను. ఏదైతే గతంలో ఎమ్మెల్యే భూబకాసురులు, ఎమ్మెల్యేతో పాటు ఉన్నటువంటి భూబకాసురులు ఎవరైతే ఉన్నారో వారి భూములను పేదలకు పంచి పెడతానని 2019 ఎన్నికల సందర్భంగా తాను చేసిన శపథాన్ని మరోమారు రిపీట్ చేస్తూ కూడా నెరవేరుస్తాను. ఏదైతే పెనగలూరు, రైల్వే కోడూరు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పేదలకు భూములు పంచిన వాడిని ఖచ్చితంగా భూబకాసురుల నుంచి భూములను తీసుకొని పేదలకు పంచుతా. అదేవిధంగా రాజంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా కూడా అడుగులు వేయబోతున్నాం. తాను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం. గెలిచిన తర్వాత చివరి వరకు ఏదైతే ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి చివరి రోజు వరకు కూడా తాను రాజంపేట అభివృద్ధికి కట్టుబడి ఉంటానన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి బత్యాల చెంగలరావు గారు చెప్తున్నారు. ఎవరు నాగేశ్వరతో షో RTV రాజంపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.